స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఒక బిగ్ షాక్ అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సో, ఈ క్రమంలోనే నిజంగా స్మితా సబర్వాల్‌కి నిజంగా టెన్షన్ పట్టుకుంది. సో, ఈ క్రమంలోనే ఆవిడ లీవ్‌పై విదేశాలకు వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ఆరోపణలైతే బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకనంటే ఆవిడ కొన్ని గంటల క్రితమే ఒక వార్తను కూడా చూసాం. ఆమె ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. ఖచ్చితంగా తనకి కొంచెం రెస్ట్ అవసరం. మళ్ళీ పుంజుకొని మీ దగ్గరికి వస్తానంటూ కూడా ఆ ట్వీట్ చేసినటువంటి సందర్భం ఒక సెల్ఫీ వీడియో పెట్టి. సో, ఏదేమైనా సరే అక్టోబర్ 1 నుంచి ఈ యొక్క జనవరి 31 వరకు చూసుకుంటే గనక ఆమెకు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా లీవ్ మంజూరు చేసినటువంటి సందర్భం. ఈ మేరకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు కూడా వచ్చాయి. సో, ఈ క్రమంలో ఇదిలా ఉంటే గనక ఆమెలో కాళేశ్వరం ఈ యొక్క అవినీతి కేసు నిజంగా స్మితా సబర్వాల్‌లో టెన్షన్ మొదలైంది. అందువల్లే ఆమె ఈ యొక్క ఉరుకులు పరుగులు పెడుతున్నారు అనేటువంటి ఒక బలమైన వాదన తెరపైకొచ్చింది. ఎందుకనంటే రాజకీయ నేతలతో సమానంగా కాళేశ్వరంలో సుమారుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు రాజకీయ నేతలతో సమానంగా ఇప్పుడు ఈఎన్సీ అధికారులు కావచ్చు, మరోవైపు సీఎం కేసీఆర్‌కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సీఎం ఆఫీసులో ఉన్నటువంటి స్మితా సబర్వాల్ పేరు కూడా ఏదైతే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్‌ని దగ్గరుండి ఈ యొక్క నివేదిక రూపొందించారో పినాకిని చంద్రఘోష్, పీకే ఘోష్. సో, ఆయన 670 పేజీల నివేదిక సైతం ఇచ్చినటువంటి సందర్భం. ప్రతి పేజీలో కూడా స్మితా సబర్వాల్ పేరు ఉన్నటువంటి సందర్భాన ఖచ్చితంగా ఆమె మెడకి నిజంగా కాళేశ్వరం ఉచ్చు బిగుసుకుంది అనేటువంటి తరుణాన ఆమె వెంటనే ఉరుకులు పరుగులు పెట్టుకుని విదేశాలు పారిపోయారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి, ఒక బలమైనటువంటి ఒక వాదన అయితే వినిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్ బిగ్ షాక్. కాళేశ్వరం స్కామ్‌లో స్మితా సబర్వాల్ పేరు, కమిషన్ నివేదికతో చర్యలు తప్పవని స్మితా టెన్షన్. స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, మాజీ ఈఎన్సీ బాధ్యులేనన్న కమిషన్ టెన్షన్తో లాంగ్ లీవ్పై వెళ్లినటువంటి స్మితా సబర్వాల్. కాళేశ్వరం స్కామ్లో ఎవరున్నా వదిలేది లేదంటున్న సీఎం రేవంత్. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై చర్చ, కాళేశ్వరం బాధ్యులపై ప్రభుత్వం చర్యలు. ఎస్, ఇది మ్యాటర్. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ 6 నెలల పాటు సెలవుపై వెళ్లారు. ప్రభుత్వం ఆమెకు సెలవులు కూడా మంజూరు చేసింది. స్మితా సబర్వాల్ 2026 జనవరిలో తిరిగి విధుల్లో చేరబోతున్నారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ ఫినాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. స్మిత వివాదాస్పద అధికారిగా కూడా గుర్తింపు ఉంది. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కూడా వ్యవహరించారు. అనేక విషయాల్లో జోక్యం చేసుకుని విమర్శలు కూడా పాలయ్యారు. దీంతో ప్రభుత్వం ఆమెకు ప్రాధాన్యత లేని శాఖలో పోస్టింగ్ కూడా కేటాయించింది. అయితే సోమవారం కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రావడం, అందులో స్మితా సబర్వాల్ పేరు కూడా ఉండడంతో ఆమెలో టెన్షన్ మొదలైందన్నటువంటి ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ హయాంలో ఒక వెలిగినటువంటి స్మితా సబర్వాల్ కమిషన్ విచారణ, తదుపరి చర్యలు తప్పవన్నటువంటి ఈ నేపథ్యాన ముందస్తుగా 6 నెలల పాటు లీవ్ పెట్టినట్లుగా చర్చ అయితే సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ తేల్చింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని కూడా పేర్కొంది. ఆయనతో పాటు ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. అంతేకాదు అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీలుగా పనిచేసిన వారు, అలాగే మరికొందరు అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులుగా తేల్చినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గ ఆమోదంతోనే బ్యారేజీలు నిర్మించినట్లుగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ చెప్పుకురాగా అవన్నీ అవాస్తవాలేనంటూ కూడా కమిషన్ తన వేదికలో తేల్చినట్లుగా తెలుస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టు వద్ద బ్యారేజీ కట్టకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలన్నటువంటి నిర్ణయానికి కర్త క్రియ కేసీఆర్ అయినంటూ కూడా కమిషన్ తన నివేదికలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. మరొకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేకపోయినా సరే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుందని తెలిసినా కూడా నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జూన్ 2, 2018 నుంచి మౌనం వహించారని కమిషన్ తప్పట్టినట్లుగా తెలుస్తోంది. ఇది నేరపూరిత నిర్లక్ష్యమే అవుతుందని కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇక ప్రతి నిర్ణయంలోనూ, కాళేశ్వరంతో ముడిపడిన ప్రతి సమావేశంలోనూ ఆనాటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పాత్ర ఉందని కమిషన్ తెలిపినట్లుగా సమాచారం. బ్యారేజీల నిర్మాణ నిర్ణయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి శైలేంద్ర కుమార్ జోషి కూడా బాధ్యుడేనంటూ కూడా కమిషన్ తన నివేదికలో తెలిపినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నివేదికను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అందించినటువంటి వెంటనే ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీంతో కమిషన్ నివేదికలో ఏముందోనంటూ కూడా అందరిలో కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని,
దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమంటూ కూడా నివేదికలో స్పష్టం చేసినట్లుగా అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టానుసారం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరిగాయని, ఉన్నత స్థాయిలో వచ్చినటువంటి ఒత్తిడులకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో పొందుపరిచారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జరిగాయని, బ్యారేజీల నిర్మాణంలో లోపాలున్నాయని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసినందునే ప్రభుత్వం వెంటనే కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని సూచించినట్లుగా పలువురు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత తగ్గిందట. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై స్మితా సబర్వాల్ అసంతృప్తిగా ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఆమెకు ప్రాధాన్యం లేని పోస్టింగ్లు ఇస్తూ వచ్చింది రేవంత్ సర్కార్. అంతేకాదు అనేకసార్లు బదిలీ కూడా చేసింది. తొలుత రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా స్మితకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆమెను యువజన అభివృద్ధి అలాగే పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కూడా బదిలీ చేసింది. అంతేకాదు గతంలో హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఆమెపై అనేక విమర్శలు వచ్చాయి. స్మితా సబర్వాల్పై మిషన్ భగీరథ ప్రాజెక్టు విషయంలోనూ అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాల్లో ముఖ్య పాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించేందుకు ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ సెలవు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.